అవుట్. ఏయ్ అవుట్. ఎల్రా ఎల్లో. చూడు ఇలానే అవుట్ అవుతుంది. బాలేరా ఆగరా. ఆ. హలో. సార్. సరే సార్. అలాగే సార్. అదే మీరు ఆడండి రా. ఏమైందిరా? అదే వెళ్ళాలరా, పని పడింది. ఇంత సడన్గా వర్క్ ఏంట్రా? అదే పొద్దున్న పార్టీ మీటింగ్ ఉంది, జనాల్ని పోగేయాలి. అరే నువ్వు వాలంటీర్వా లేకపోతే పార్టీ కార్యకర్తవా? చదివిన చదువుకి చేస్తున్న పనికి తీసుకున్న జీతానికి ఏమైనా సంబంధం ఉందా? మరి నన్నేం చేయమంటావురా? నాకు మరో ఆప్షన్ లేదు. ఎందుకు లేదురా? నీకేమైనా లక్షల జీతాలు ఇస్తున్నారా? ఐస్ ఐస్ అన్నా ఒకసారి ట్రా అన్నా. ఏందన్నా? అన్నా నీకు ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అంతే రోజుకి ఎంత వస్తుందా అన్న? ఖర్చులన్నీ పోను ఒక 1500 మిగులుతాయన్నా. ఎంతవరకు చదువుకున్నావు అన్న? చదువు పెద్దగా ఎక్కలేదన్నా, 6వ తరగతిలోనే మానేశా. సరే నువ్వు వెళ్ళన్నా. అలాగేనా? అది వాడికి నీకున్న తేడా. అరే ఎంఎస్సీలో గోల్డ్ మెడల్ తీసుకున్నావు, 6వ తరగతి వాడి సంపాదనలో 3% కూడా లేదు. ఈ జీతంతో రేపటి రోజు మీ అమ్మకి జ్వరం వస్తే హాస్పిటల్లో చూపించగలుగుతావా? పోనీ మీ చెల్లికి ఒక మంచి డ్రెస్ కొనివ్వగలవా? ఇది ఉపాధి కాదు, ఉడిగం. తలదించుకోవాల్సిన నువ్వు కాదురా, మనల్ని పరిస్థితికి తీసుకొచ్చిన వాడు దించుకోవాలి. మన కోసం పోరాడే నాయకుడు రావాలి. బాబు వస్తాడు, జాబులు ఇస్తాడని వాళ్ళు మనల్ని మోసం చేశారు కదరా. అరే వాడైనా వీడైనా మన భవిష్యత్తు మారదురా. మన గురించి మన భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు రావాలి. మన కోసం పాటుపడేవాడు, మనలో ఒకడు, మనతో ఒకడైన రామచంద్ర యాదవ్ అన్నని గెలిపిస్తే మనకు న్యాయం జరుగుతుంది. నిజమేరా, అన్న అధికారంలో లేకపోయినా ఎన్నో మంచి పనులు చేశాడు. యూత్ అంతా గొప్పగా బతకాలని ఎన్నో ఉద్యోగావకాశాల కోసం పోరాడుతున్నాడు. అన్నని గెలిపిస్తే మనం గెలిచినట్టేరా. మన గురించి, మన ప్రాంతం గురించి, యువత భవిష్యత్తు కోసం పాటుపడే రామచంద్ర యాదవ్ అన్ననే గెలిపిద్దాం. మన పుంగనూరులో మన రామచంద్ర యాదవ్ అన్నని గెలిపిద్దాం. యువత ఆత్మగౌరవాన్ని నిలబెడదాం.